ఇక్కడ ఉంది కదా జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. డొమెస్టిక్ అంటే ఇప్పుడు చాలా మంది జీడిపి అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, అసలు జీడిపి అంటే జిఎన్పికి కొందరు మార్చి డెఫినేషన్స్ వెతుకుతూ ఉంటారు. అంటే జీడిపి జిఎన్పి సేమ్గా అనిపిస్తున్నాయి నాకు, అది ఎందుకు అలా అని. సో చాలా సింపుల్ చేసుకుందామండి. జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. డొమెస్టిక్ అంటే మన డొమెస్టిక్ అంటే ఏమనుకుందామంటే ఇక్కడ ఇట్స్ లైక్ ఏ మెనిమోనిక్, ఒక గుర్తులాగా పెట్టుకుందాం. డొమెస్టిక్ అంటే ఏంటి, డొమెస్టిక్ అంటే లోకల్ అనుకుందాం, రైట్. డొమెస్టిక్ అంటే లోకల్. సో లోకల్ అంటే ఏంటి, మన ఇండియా మనకి లోకల్, రైట్. మన ఇండియా ఏదైతే ఉందో మనకి లోకల్. ఓకే, సారీ మళ్ళీ నా డ్రాయింగ్ నోట్ చేయండి. సో మన ఇండియా మనకి లోకల్. సో మన ఇండియన్ బౌండరీ లోపల ఏవైతే గూడ్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గూడ్స్ కానీ, ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ కానీ జరుగుతున్నాయో వాటన్నిటిని లెక్కేస్తే, రైట్, వాటన్నిటిని క్యాలిక్యులేట్ చేస్తే ఐదర్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మనీ ఆర్ ఐదర్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ప్రోడక్ట్ పరంగా కానీ, మనీ పరంగా కానీ, మన ఇండియన్ బౌండరీ వితిన్లో మ్యానుఫ్యాక్చర్ అయ్యే గూడ్స్ కానీ, మనం ప్రొవైడ్ చేసే సర్వీసెస్ కానీ, ఓకే, అవన్నీ జీడిపి కిందకు వస్తాయి, రైట్. సో ఇండియా లోపల చేసేవన్నీ జీడిపి కిందకు వస్తాయి. ఓకే, ఇక్కడ అదే ఉంది డెఫినేషన్, గూడ్స్ మేడ్ ఇన్ ఇండియన్ టెరిటరీ, రైట్.